వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ సంఘటన చూస్తే మనకి కొన్ని విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. థ్యాంక్స్ టు చాకిరేవు. కంపారిజన్ చాలా అద్భుతంగా ఉంది దీంట్లో. ఒక్క రాత్రి 2 గంటల వ్యవధి 6 ప్రాణాలు. జూలై 10వ తేదీ అర్ధరాత్రి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ అనే నిశ్శబ్ద గ్రామం ఒక పీడకలగా మారిపోయింది. జస్ట్ ఓ మాట మాట్లాడుకుందాం. ఇక్కడ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే, పోలీసులు ఇంకా వీడిని పట్టుకోలేదు రేవంత్ రెడ్డి గారు, మీరేం మమ్మల్ని అరెస్ట్ చేయమంటున్నారు అని చెప్పని. అది దేనికన్నారో ఏంటో ఆయన విజ్ఞతగా వదిలేద్దాం. సో జరిగింది ఏంటనేది చూస్తే, జూలై 10వ తేదీ రాత్రి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ అనే ఒక నిశ్శబ్ద గ్రామం పీడకలగా మారిపోయింది. 3 ఏళ్ల పరీక్షిత్, 2 ఏళ్ల దైవీక్షిత్, ఇంకా లోకాన్ని సరిగ్గా చూడని ఆ పసిపిల్లల ప్రాణాలు నిద్రలోనే పోయాయి. వాళ్ళ తల్లి పార్వతి సరిత ప్రేమించిన భర్త చేతిలోనే బలైపోయింది. ఇంకోవైపు న్యాయం కోసం ధైర్యంగా గొంతెత్తిన 17 ఏళ్ల ఒక బాలిక, ఆమె తల్లి, అమ్మమ్మ ముగ్గురు ఒకే కుటుంబం నుంచి ఒకే రాత్రి కనుమరుగైపోయారు. చంపిన వ్యక్తి ఎవరో కాదు, ఆ బాలిక మీద లైంగిక వేధింపుల కేసు నమోదైన నిందితుడే. తానే భర్తగా, తానే తండ్రిగా ఉన్న రాజ్ కుమార్. ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ అనుకుంటున్నారా? కాదు. ఇది మన వ్యవస్థ మొహాన కొట్టినటువంటి ఒక చెంప దెబ్బ లేదా చెప్పు దెబ్బ. ధైర్యానికి దక్కిన శిక్ష. మే 16వ తేదీన ఆ బాలిక తనని వెంబడిస్తూ వేధిస్తున్నటువంటి సదరు రాజ్ కుమార్ అనే వ్యక్తి మీద పాక్సో కేసు పెట్టింది. ఆ వయసులో, ఆ సమాజంలో ఒక అమ్మాయి తన మీద జరిగినటువంటి అన్యాయాన్ని బయటపెట్టి పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం అంటే మాటలు కాదు. ఆమెతో పాటు ఆమె తల్లి కూడా నిలబడింది. ఇద్దరూ కలిసి ధైర్యం చేశారు. కానీ వ్యవస్థ ఏం చేసింది? నిందితుడిని అరెస్ట్ చేసి కొద్ది రోజుల్లోనే వ్యక్తిగత పూచీకత్తు మీద బయటికి పంపించింది. అంటే పాక్సో కేసులో వ్యక్తిగత పూచీకత్తు మీద బయటికి పంపించేస్తారా? బెయిల్ ఇవ్వటం చట్టపరమైన హక్కే కావచ్చు, కానీ బాధితురాలికి, ఆమె కుటుంబానికి రక్షణ కల్పించే బాధ్యత ఎవరిది? ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొస్తా. బండి సంజయ్ గారు కుమారుడిది బండి భగీరథ్ మన బెయిల్ వచ్చింది, నిన్న రిలీజ్ అయ్యాడు. అండ్ 2 లక్షల పూచీకత్తు, అలాగే కఠినమైనటువంటి షరతులు కూడా విధించింది. అలాగే కుటుంబానికి రక్షణ కూడా కల్పించింది. ఎవరైతే కేసు నమోదు చేశారో వాళ్ళ కుటుంబానికి రక్షణ కల్పించింది. అలాగే కఠినమైనటువంటి ఎన్నో నియమాలు, నిబంధనలు కూడా బండి భగీరథ్కి కల్పించి ఎక్కడికి వెళ్ళడానికి కానీ, ఎవరితో మాట్లాడడానికి కానీ, అంటే ఈ కేసుని నిర్లిప్తపరిచేటువంటి కార్యక్రమం చేయడానికి వీల్లేదని కూడా కోర్టు అనేక షరతులు విధించింది. కానీ మరి ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి, ఈ కుటుంబం దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? మరి ఇక్కడ బాధ్యత ఎవరిది? ఎవరు తీసుకున్నారు? తెలియదు. నిందితుడు గ్రామంలోనే, వాళ్ళకి కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే స్వేచ్ఛగా తిరుగుతున్నప్పుడు ఆ కుటుంబం ప్రతి రాత్రి ఎంత భయంతో గడిపి ఉంటుందో మనం ఏమైనా ఊహించగలమా? ఫిర్యాదు చేసిన బాధితురాలే మళ్ళీ వేటాడబడడం, ఇది ఒక్క కేసుకే పరిమితమా? కాదు. కేసు పెట్టిన ప్రతి అమ్మాయికి, ప్రతి తల్లికి, ప్రతి కుటుంబానికి కూడా ఈ ఘటన ఒక భయానక సందేశాన్ని పంపిస్తుంది. గొంతెత్తితే వెల చెల్లించుకోవాల్సి రావచ్చు. ఇది సమాజం అంగీకరించలేనటువంటి ఒక విషయం. ఒక మనిషిలో ఇంత క్రూరత్వం అసలు ఎలా నిండింది? రాజ్ కుమార్ ఒక్క రాత్రిలో 2 ఇళ్లకు వెళ్ళాడు. మొదట బాధితురాలి తల్లిని, అమ్మమ్మని హతమార్చాడు. ఆ బాలికని బలవంతంగా ఎత్తుకెళ్ళి నిర్జన ప్రదేశంలో అత్యాచారం చేసి మరీ ఆమెను అంతమొందించాడు. ఆ తర్వాత నేరుగా తన సొంత ఇంట్లోకి వెళ్ళి నిద్రలో ఉన్న తన సొంత పిల్లల్ని, తనని ప్రేమించి పెళ్ళాడినటువంటి భార్యను కూడా వదలలేదు. చివరికి తండ్రికి ఫోన్ చేసి, నేను 6గురిని చంపేశాను అని ఫోన్ కట్ చేశాడు. ఇది కోపమా? పగ? కాదు. ఆ 2 మాత్రమే కాదు. తన ఆస్తిగా భావించే పరాకాష్ట, నా మాట వినకపోతే, నాకు అడ్డు వస్తే నువ్వు ఉండకూడదు, నీ కుటుంబం కూడా ఉండకూడదు అనేటువంటి ఒక వికృత మనస్తత్వం. దురదృష్టవశాత్తు ఇలాంటి ఆలోచన మన సమాజంలో ఎక్కడో ఒక చోట పాతుకుపోయింది. మహిళల్ని, పిల్లల్ని తన ఆస్తిగా చూసే మనస్తత్వం. ఈ ఆలోచనని వేళ్లతో సహా పెకిలించనంత కాలం దైవాలగూడ లాంటి ఘటనలు ఇక్కడ మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఇక్కడ ప్రశ్నలు మిగిలిపోయాయి. పాక్సో వంటి తీవ్రమైనటువంటి కేసుల్లో బెయిల్ మంజూరు చేసేటప్పుడు బాధితురాలి భద్రతని ఎందుకని వ్యవస్థలు పరిగణలోకి తీసుకోవు? నిందితుడు, బాధితులు ఒకే గ్రామంలో ఉన్నప్పుడు పోలీసులు ఎలాంటి నిఘా అక్కడ ఏర్పాటు చేశారు? ఎలాంటిది చెయ్యాలి? బాధిత కుటుంబం రక్షణ కోరినా స్పందన లేదు అని బంధువులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఆ నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు? చట్టమా? న్యాయమా? వాళ్ళు ఆరోపిస్తున్నారు.
ఆరోపించినప్పుడు దానికి సమాధానం ఎవరు చెప్తారు? స్పందన లేదు అని చెప్పని. మరి అప్పుడు పాక్సో లాంటి కేసులు ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకనంత వరకు ఈ 6 నిండు ప్రాణాల బలిదానం వృధాగానే మిగిలిపోతుంది. ఇక్కడ పరీక్షిత్, దైవీక్షిత్ ఈ పేర్లు ఇక మీద పుట్టినరోజు కేకులతో కాదు, శ్మశానపు నిశ్శబ్దంతో గుర్తుండిపోతాయి. న్యాయం కోసం నిలబడిన ఆ బాలిక పేరికపై ధైర్యానికి కాదు, మన వ్యవస్థల వైఫల్యానికి సాక్ష్యంగా మిగిలిపోతుంది. ఈ కన్నీళ్లు వార్తాపత్రికల పతాక శీర్షికలుగా మిగిలిపోకుండా నిజమైన మార్పుకి కారణం కావాలి. లేదంటే రేపు ఇదే దైవాలు కూడా ఇంకో రాజ్ కుమార్ ఎదురు కాకుండా ఎవరు ఆపలేరు. ఎవరు రేప్ చేయడం లేదు, ఎవరు రేప్ చేయడం లేదు ఈ రోజుల్లో అని ప్రశ్నిస్తున్నటువంటి తల్లులు తయారవుతున్న మన తెలుగు సమాజంలో ఈ సైకోలు ఎలా పోయినా ఆ తల్లులకి 20 లక్షల పారితోషికం ఇచ్చే పాపిస్టి పార్టీలు కొన్ని ఉండగా అండగా నిలబడుతున్నటువంటి ఈ కాలంలో తప్పెవరిది అని ప్రజలు మాత్రం తమని తాము తప్పకుండా ప్రశ్నించుకోవాలి. మరి దైవాలు కూడా ఎలాంటి సందేశాన్ని మనకిస్తుంది? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.